Hi children, how are you all? Okay, now today we are going to second class English 6th lesson, Christmas song. What is the title name? Our lesson name is Christmas song. Christmas song. You know Christmas festival? Yes. It is on when we celebrate. That day is December 25th, isn't it? And that season also winter season kada, very cold, చలిగా ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో వస్తుంది డిసెంబర్ మంత్ 25th date, isn't it? Yes. You know children, December 25th Christmas festival. After 1 week, what does celebrate after 1 week? That is day is, yes, New Year. Okay children, what are the festivals we celebrate in our India? Different festivals we celebrate. Yes, Eid, Pongal, Bihu, Sankranti, Diwali, Vinayaka Chauthi, Dasara, isn't it? Different types of festivals, different regions, different రకరకాల మతాల వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇండియాలో మాత్రమే అలా ఉంటుంది. ఓకే, నౌ గోయింగ్ టు ద లెసన్. లుక్ ఎట్ ద పిక్చర్. దీస్ పిక్చర్స్ అబ్జర్వ్. హియర్ మనకి రాంగ్ ఇచ్చారు కదా, సో రీఅరేంజ్ ద ఫెస్టివల్ నేమ్స్. ఈద్ మీన్స్ రంజాన్ అంటాం కదా, ఈద్. అండ్ హియర్ పొంగల్ అండ్ బిహు. నెక్స్ట్ హియర్ దీవాలి. చిల్డ్రన్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? I think Sankranti, Diwali, Holi, these are all your favorite festivals, yes, isn't it? Okay, how do you celebrate it? ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఇట్స్ వెరీ ఫన్. ఓకే, నౌ టర్న్ ద పేజ్. ఓకే చిల్డ్రన్, నౌ బిఫోర్ గోయింగ్ టు ద లెసన్, బిఫోర్ పేజ్ నెంబర్ 61, 62లో మనకి మోడల్ టెస్ట్ పేపర్ ఉంది. దిస్ మోడల్ టెస్ట్ పేపర్ ఇన్ ద ప్రీవియస్ లెసన్స్లో ఉన్న బిట్సే వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ. ఓకేనా? వీటిని ట్రై చేయండి, ఆన్సర్స్ మీరే ట్రై చేయాలి. ఓకేనా? పేజ్ నెంబర్ 62 వరకు. ఓకే, నౌ పేజ్ నెంబర్ 64. Let us read. Shall we start? Okay. Once upon a time. చాలా రోజుల క్రితం ఒక టైంలో. There was a robin who loved to sing. Robin. Who is Robin here? This bird name is Robin. He loved sing. తనకి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం అన్నమాట. One Christmas morning he met అంటే కలుసుకున్నాడు అనమాట. ఎవరిని కలుసుకున్నాడు? మీట్, పాస్ట్ టెన్స్, met. He met an old grey cat. This is old grey cat. Grey, this is grey color. Cat color is grey. She was going for a walk. తను వాకింగ్కి వెళ్తుందనమాట. ఓకే, క్యాట్ టాకింగ్ టు రాబిన్. ఏం చెప్తుంది చూద్దాం, మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ రాబిన్ రెడ్ బ్రీస్ట్. ఫుల్ నేమ్ ఈజ్ రాబిన్ రెడ్ బ్రీస్ట్, దిస్ బర్డ్ నేమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ కోల్డ్ మార్నింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ కోల్డ్ మార్నింగ్? ఇంత కోల్డ్ మార్నింగ్, ఇంత చలిలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
అని అడుగుతుంది. నెక్స్ట్ రాబిన్ సెడ్ టు ఆన్సర్ ఏం చెప్తుంది చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ద కింగ్. వేర్ హీ గోయింగ్, ఎక్కడికి వెళ్తుందంట? ఐఎమ్ గోయింగ్ టు ద కింగ్ టు సింగ్ హిమ్ ఏ క్రిస్మస్ సాంగ్. నేను కింగ్ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ సాంగ్ పాడాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ద కింగ్. కింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంది. నెక్స్ట్ పిక్చర్. హో క్యాట్. హో బట్ వెయిట్ బిఫోర్ యూ గో. ఒక్కసారి వెయిట్ చెయ్యి నువ్వు వెళ్ళే ముందు. హాప్ డౌన్. దీని కొమ్మ మీద బ్రాంచ్ మీద ఉంది కదా బర్డ్. హాప్ డౌన్, కిందికి ఒక్కసారి దిగురా. హాప్ డౌన్ టు మీ అండ్ ఐ విల్ షో యూ ద ప్రెటీ గ్రీన్ మఫ్లర్ అరౌండ్ మై నెక్. చూడండి, క్యాట్ అరౌండ్ హిజ్ నెక్. తన నెక్ చుట్టూ ఏముంది చూడండి, ఇక్కడ మఫ్లర్, గ్రీన్ మఫ్లర్ ఉంది. హౌ ఇట్ ఈస్, ఎలా ఉందంట అది? ప్రెటీ. ఏముంటుంది క్యాట్? ఐ విల్ షో యూ ప్రెటీ గ్రీన్ మఫ్లర్ అరౌండ్ మై నెక్. నా నెక్ చుట్టూ ఉన్న మఫ్లర్ నీకు చూపిస్తాను. హాప్ డౌన్, కిందికి రా అంటుంది. హా అంటుంది చూడండి. ఇది అంటే క్యాట్ తను ఏదో మోసం చేయాలనుకుంటుందని చెప్పి దీనికి అర్థమైందనమాట. హా గ్రే క్యాట్, యు కాంట్ ట్రిక్ మీ. ట్రిక్ అంటే మోసం చేయడం అనమాట. నీ అన్నీ నాకు తెలుసులే అన్నట్టుగా అంటుందన్నమాట. నన్ను మోసం చేయలేవు అని. ఐఎమ్ నాట్ కమింగ్ డౌన్ టు యూ. నేను నీ దగ్గరికి రాను. ఐఎమ్ ఫ్లయింగ్ స్ట్రైట్ టు ద కింగ్. స్ట్రైట్గా ఎగురుకుంటూ నేను కింగ్ దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని చెప్పి షీ ఈజ్ ఫ్లయింగ్, ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 65. కంటిన్యూ ద లెసన్. రాబిన్ స్ప్రెడ్ హీజ్ వింగ్స్. వింగ్స్ అంటే తన రెక్కలు. ఇవి వింగ్స్ని ఇలా స్ప్రెడ్ చేసి తను ఫ్లూ ఏవే ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. హీ ఫ్లూ అంటిల్ హీ కేమ్ టు ఏ హిల్ సైడ్. హిల్ సైడ్ కొండల వైపు, తను కొండల వైపు అలా ఎగురుకుంటూ వెళ్తూనే ఉందన్నమాట. అంటిల్ అంటే అక్కడ వరకు. హియర్ he saw an old fox. This is an old fox looking out of a hole. Fox ఎక్కడుంది? ఏ హోల్లో, ఒక గుంతలో ఉందన్నమాట. రాబిన్ని చూసి అంటుంది, గుడ్ మార్నింగ్ రాబిన్ రెడ్ బ్రీస్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ కోల్డ్ మార్నింగ్? సేమ్ యాజ్ క్యాట్ అడిగినట్టుగా హియర్ ఫాక్స్ ఆల్సో సేమ్ యాజ్ ఆస్కింగ్ టు రాబిన్. Good morning Robin Redbreast, where are you going to this cold morning? Ani, I am going to the same answer. Robin Redbreast also same answer she said too. I am going to the king to sing him a Christmas song. Next fox, what she said, ఏమంటుందో చూద్దాం. Oh, but wait before you go. నువ్వు వెళ్ళే ముందు ఒక్కసారి ఆగు, వెయిట్ చెయ్యి అని అంటుంది. ఎందుకో చూద్దాం. లెట్ మీ షో. చూడు, నన్ను చూపనివ్వు, నీకు ఒకటి చూపిస్తాను అంటుంది. లెట్ మీ షో యూ ద బ్లాక్ స్పాట్. దిస్ ఈజ్ ఎ బ్లాక్ స్పాట్. ఒక బ్లాక్ చుక్క, మచ్చని స్పాట్ అంటాం అనమాట. ద బ్లాక్ స్పాట్ దట్ ఐ హ్యావ్ ఆన్ మై టెయిల్. నా తోక మీద, నా టెయిల్ మీద చూడు ఒక బ్లాక్ స్పాట్ ఉంది. లెట్ మీ షో యూ, నీకు చూపిస్తాను ఆగు అని అంటే, స్లై ఫాక్స్. స్లై మీనింగ్ హియర్ SLY. స్లై అంటే కన్నింగ్, మోసం చేయడం అనమాట. కన్నింగ్, అబద్ధాలు చెప్పడం, దాన్ని స్లై, కన్నింగ్ అంటారు. స్లై ఫాక్స్, ఐ డోంట్ వాంట్ టు సీ ద స్పాట్ ఆన్ యువర్ టెయిల్. నీ టెయిల్ మీద ఉన్న నేనేమి చూడదలుచుకోలేదు అని అంటుంది. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రైట్ టు ద కింగ్. నేను స్ట్రైట్గా కింగ్ దగ్గరికే వెళ్ళిపోతున్నాను అంటూ రాబిన్ రెడ్బ్రెస్ట్ ఫ్లూ అవే, అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్మాల్ బాయ్. హియర్ ఏ స్మాల్ బాయ్ సిట్టింగ్ ఆన్ ద లాగ్. ఓకే. Good morning Robin Redbreast, where are you going this cold morning? Same as cat fox అడిగినట్టే this boy also same as like asked to
Robin. I am going to sing a Christmas song for the king అని సేమ్ ఆన్సర్ షీ ఆల్సో. ఎస్. నెక్స్ట్, కమ్ నియర్, నా దగ్గరికి రా, ఐ విల్ గివ్ యూ సమ్ క్రమ్స్. క్రమ్స్ అంటే తన దగ్గర కొన్ని బ్రెడ్ పీసెస్ ఉన్నాయంట. స్మాల్ బ్రెడ్ పీసెస్ని క్రమ్స్ అంటామన్నమాట. నీకు ఇవి క్రమ్స్ ఇస్తాను రా అని అంటే, నో థ్యాంక్ యూ. ఎవరన్నా ఏదైనా ఇచ్చినప్పుడు మనం నో థ్యాంక్ యూ అంటాం కదా. సో రాబిన్ ఏముంది, నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఫ్లయింగ్ స్ట్రైట్ టు ది కింగ్, నేను కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అని. సో చిల్డ్రన్, హియర్ రాబిన్ తను ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకుందో అక్కడికి అలా ఎక్కడ స్టాప్ అవ్వకుండా, తను ఎక్కడ మిడిల్లో ఎవరు తన్ని కన్ఫ్యూజ్ చేసి డిస్టర్బ్ చేసినా సరే, ఎవరు రమ్మని అంటున్నా సరే వెళ్ళకుండా తను కింగ్ దగ్గరికి అలా ఎగురుకుంటూ వెళ్తుందన్నమాట. ఎస్. నౌ అండ్ సో హీ డిడ్. హీ సాట్ ఆన్ ద విండో ఆఫ్ ద ప్యాలెస్. He sang the sweetest Christmas song he knew. He was happy because it was Christmas time. So మొత్తానికి తను she reached the king palace. ప్యాలెస్ అంటే కింగ్ యొక్క కోట ఉంటుంది కదా, ఆ భవనం, రాజభవనానికి వెళ్ళింది. విండో సిల్ అంటే ఏంటి, విండో దగ్గరలో నుంచుని కూర్చుని, సాట్ ఆన్ ద విండో సిల్, అక్కడ కూర్చుని పాట పాడుతుంది అనమాట. హూసా, ఎవరు చూసారు అప్పుడు, కింగ్ అండ్ క్వీన్. హీ హ్యాస్ కమ్ సో ఫార్ టు సింగ్ ఫర్ అస్. కింగ్ అంటున్నాడు చూడండి, హీ హ్యాస్ కమ్ సో ఫార్, చాలా దూరం నుంచి వచ్చింది మన కోసం ఒక పాట పాడటానికి. వాట్ గిఫ్ట్ కెన్ వి గివ్ హిమ్, తనకి మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని క్వీన్తో అంటున్నాడు. ఐ నో వాట్ వీ క్యాన్ డూ, మనం ఏం చేయాలో నాకు తెలుసు అని క్వీన్ అంటుంది. వీ క్యాన్ ఫైండ్ హిమ్ ఎ ఫ్రెండ్. వాట్ షీ డిడ్, ఏం చేయాలనుకుంది తను, వీ క్యాన్ ఫైండ్ హిమ్ ఎ ఫ్రెండ్, తన కోసం మనం ఒక ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేసి ఇద్దామని అంటాం. లెట్ us ఫైండ్ అవుట్ ఫ్రమ్ అవర్ హెల్పర్స్. హెల్పర్స్ మీన్స్ హియర్ సైనికులు ఉంటారు కదా రాజుగారి దగ్గర, వాళ్ళని పిలుస్తున్నారు అన్నమాట. ద కింగ్ క్లాప్డ్, ఇలా క్లాప్ ఎవరు అని పిలిస్తే వస్తారు కదా సైనికులు, మీరు ఎప్పుడన్నా మూవీస్లో చూసుంటారా. ద కింగ్ క్లాప్డ్ హిజ్ హ్యాండ్స్ అండ్ కాల్డ్ హిజ్ హెల్పర్స్. ఫైండ్ ఎ ఫ్రెండ్ ఫర్ రాబిన్ రెడ్ బ్రీస్ట్. రాబిన్ రెడ్ బ్రీస్ట్ కోసం ఒక ఫ్రెండ్ని వెతకండి అన్. సో హియర్ హెల్పర్ ఏమంటున్నాడు చూడండి, వాట్ హీ సెడ్ టు కింగ్, కింగ్తో ఏదో చెప్తున్నాడు. ఐ నో ఏ బర్డ్ నేమ్డ్ జెన్నీ రెన్. జెన్నీ రెన్, ఒక బర్డ్ ఉంది, దాని నేమ్ జెన్నీ రెన్. షీ లివ్స్ ఇన్ ద కిచెన్ కోర్ట్యార్డ్. ఇది మన ప్యాలెస్లో కిచెన్ కోర్ట్యార్డ్ దగ్గర ఉంటుంది. సో దాన్ని తీసుకొస్తాను అని కింగ్తో హెల్పర్ చెప్పాడనమాట. బ్రింగ్ హర్ హియర్. బ్రింగ్ అంటే తీసుకురమ్మని, ఓకే ఫాస్ట్గా తీసుకురమ్మని, బ్రింగ్ హర్ హియర్, త్వరగా తీసుకురమ్మన్నాడు. సో నెక్స్ట్, జెన్నీ రెన్ అండ్ రాబిన్ రెడ్ బ్రీస్ట్. Jenny Wren, this one, this is Robin Redbreast. So these are pair. Now these birds one pair అన్నమాట. ఒక జంటగా అవి అలా ఉంటున్నాయి అన్నమాట చక్కగా. అంటే ఇప్పటి వరకు దీనికి ఫ్రెండ్ ఎవరు లేరు. కింగ్ ఏం చేశాడు, ఈ ఎలోన్గా ఉన్న ఒంటరిగా ఉన్న ఈ బర్డ్ని తనకి ఫ్రెండ్గా ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఈ రెండు ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాయి అన్నమాట. రాబిన్ రెడ్బ్రీస్ట్ లైక్డ్ ఈచ్ అదర్ వెరీ మచ్. ఈ టూ బర్డ్స్ ఒకరికొకరు చాలా ఇష్టంగా ఉంటున్నాయి. దే సాట్ సైడ్ బై సైడ్, పక్క పక్కనే కూర్చున్నాయి చూడండి. ఆన్ ద విండో సెల్, ఇంకా చూడండి విండో
దే sang దట్ క్రిస్మస్ మార్నింగ్ అండ్ మెనీ మార్నింగ్ ఆఫ్టర్ దట్. అలా వాళ్ళు సాంగ్స్ పాడుకుంటూ చాలా మార్నింగ్స్ హ్యాపీగా అప్పటి నుంచి అలా హ్యాపీగా ఉంటున్నారంట. సో చిల్డ్రన్, ఇన్ దిస్ లెసన్ వాట్ ఈస్ ద మోరల్? రాబిన్ రెడ్ బ్రీస్ట్ మిడిల్లో తను కింగ్ని మీట్ అవ్వడానికి వస్తున్నప్పుడు చాలామంది తనని ఆపేస్తుంటే తన్ని మోసం చేద్దాం అనుకున్నారు కదా. క్యాట్, ఫాక్స్ వీళ్ళందరూ ఆపితే తను ఎక్కడన్నా ఆగింది అసలు? నో కదా. కింగ్ని రీచ్ అయ్యేంత వరకు ఎక్కడ స్టాప్ అవ్వలేదు. సో చిల్డ్రన్, మనం కూడా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామంటే అది ఫినిష్ అయ్యేంత వరకు మనం ఎక్కడ మిడిల్లో ఆగకూడదు అనమాట. ఓకేనా?